నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం శుభకృత్ నామ సంవత్సరం. ఎస్ఎస్ సజ్జన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వే పిక్చర్స్, ఆవిష్కర్ రీప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సంక్రాంతి ముందు షూటింగ్ చేస్తూ ఉన్నాము నరేష్ గారు మేము సినిమా. ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు ఈ కథ గురించే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా కామెడీ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుందని. ఈ కొత్త డైరెక్టర్ సజ్జనార్ ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్తో నీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయటం నీ అదృష్టం బ్రదర్. ఆయన ఏవైనా, అది ఎమోషన్ అయినా కామెడీ అయినా ఆయన చేస్తే థియేటర్ దద్దరిల్లిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి కేరామ్తో ఆడియన్స్ అందరిని ఒక మాత మోగించారు. ఈ పండగకి నారీ నారీ నడుము మురారి. సార్ హానెస్ట్గా చెప్తున్నా, మీ కామెడీ చూడటానికి జనం 2-3 సార్లు వెళ్తున్నారండి. సినిమా అంతా ఒక ఎత్తు, మీ కామెడీ ఒక ఎత్తు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా టేజర్ చూడలే, మిస్ అయ్యాను, ఇప్పుడు చూస్తాను. ప్రతి సినిమాకి ముందుండి ఎవరు అడగగానే వచ్చే మా హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. కృష్ణ గారికి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నా. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగింది ఆయనది. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకి ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళ కంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. నాకు ఒకటే అనిపిస్తుంది, నేను మాట్లాడకైనా నా సినిమా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా మాట్లాడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా నా 4వ మూవీ. కన్నడలో ఇంతకు ముందు 3 మూవీలు నేను చేశాను. నా లాస్ట్ సినిమాకి బెస్ట్ సినిమా అని కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ అవుతున్నాను. శుభకృత్ నామ సంవత్సరం మీ ముందుకి తీసుకొస్తున్నాము. నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఏం మాట్లాడాలని నాకు తెలియట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్గా సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు 1/2 అవరే టైం ఇచ్చారు. లైక్ 1/2 అవర్లో కథ చెప్పాలి సార్కి అని ఇచ్చారు. కానీ నేను వచ్చేటప్పటికి కథ చెప్తా నిజంగా సార్ కంటిన్యూ చేసి 3 అవర్స్ నాకు టైం ఇచ్చారు. 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథని. సార్కి నచ్చి మళ్ళీ నువ్వు ఇంకో రోజు ఇక్కడ ఉండు, నేను ఇంకో వర్షన్ నేను అంటే లైక్ ఇంకో నరేషన్ నేను వినాలి అనేసి ఒక రోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ అంటే నాకు తెలీదు అంటే సార్ ఒప్పుకుంటారో లేదో. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, సార్ మీదే ఎలా కథ. ఇది బేసిక్గా ఇది శుభకృత నామ సంవత్సరం అనేది మీకు తెలుసుండొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ పోస్ట్ ఉంది, అందరికీ తెలుసుంటుంది కదా. లైక్ శుభకృత నామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి, ఆ సంవత్సరాలు ఎవరి పేరు ముందు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని, మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక 1/2 అవర్ దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి, అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు.
ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్ టు కొత్త కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారు సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి మంచి పాత్రలు, ఇంకా మంచి మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి, కొత్త దర్శకులు, పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా చాలా గర్విస్తున్నాను. ఇంకా ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చి. జంజాల గారు, రామోజీరావు గారు, ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందండి నాకు. ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెసింగ్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు. శ్రీ విష్ణు గారు, రాజేష్ తండ్రి గారు, సాయిరామ్ అబ్రాజ్ గారు. ఏ ఉన్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో, లేదా ఆయనకి రాస్తున్నాం, మీతో చేస్తున్నాం అని మాటతో మొదలెడతారండి. నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడికి కానీ ఎవరికైనా కూడా. నాకంటూ మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారని, అటువంటి వాళ్ళే వీళ్ళు. శ్రీ విష్ణు ఎందుకు చెప్తున్నాడు, మై హీరో అని చాలా ఇష్టం నాకు. ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే మహేష్కి ఒక మంచి టైమింగ్ ఉందండి, కామెడీ టైమింగ్. మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీ విష్ణు దగ్గర చూస్తాను, బాబా సాక్షి చెప్తున్నాను. అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి. నిజంగా సామాజ వర్గంన వర్షన్ 20 నాకు ఇచ్చిందండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి, సాయిరామ్ అబ్రాజ్కి. అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు, ఇప్పుడు రంభావరం సిమానక, నారీ నారీ నడుమ మురారి వెళ్తుందండి. ఎనీవే దిస్ ఈజ్ అ ట్రావెల్, సో నైస్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఒక క్యారెక్టర్గా నేను ఎంటర్ అవ్వాలనుకున్నాను, ఎంటర్ అయ్యాను. వెరీ స్మాల్ బిగినింగ్, 100 సినిమాలు హీరోగా చేసి, బట్ నచ్చిన సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా చేశాను.